హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ఏ పథకం లబ్ధి పొందాలన్నా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా తప్పనిసరి అయితే అయ్యిందండి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, అలాగే దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు రాని వారు ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే కార్డు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతకీ ఆ అవకాశాలు ఏందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే ఒక విషయం మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని పొందాలన్నా ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు ప్రాముఖ్యత మరింత పెరిగిందండి. ఈ నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, లేదా ఆల్రెడీ దరఖాస్తు చేసుకొని ఇప్పటి వరకు రేషన్ కార్డు రాని వారి కోసం ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసిందండి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ 2025 జూలై 14 నుండి ప్రారంభమైంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా కార్డులను లబ్ధిదారులకు అయితే అందజేశారు. అయితే భౌతికంగా అంటే ఫిజికల్ కార్డుల పంపిణీకి ఇంకా కొంత సమయం అయితే పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే తెలియజేశారు. ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే అందరికీ కార్డులు అందిస్తామనేసి హామీ అయితే ఇచ్చారు. ప్రస్తుతం కార్డు రాని వారు మీ సేవ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారండి. గత దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మరోసారి సరిదిద్ది దరఖాస్తు సమర్పించాలని కూడా చెప్పారు. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ లభించే దరఖాస్తు ఫారంను నింపాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుడు తన ఆధార్ కార్డుతో పాటు నివాస ధృవీకరణ పత్రాలను కూడా తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలను PDF రూపంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన పత్రాలు లేకుండా దరఖాస్తు చేస్తే కొత్త రేషన్ కార్డు మంజూరుతో పాటు పాత కార్డులో మార్పులు కూడా సాధ్యం కాదు అనేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను, సరైన పత్రాలను సమర్పించడం ముఖ్యమండి. ఇక పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా మీ సేవ అప్లికేషన్ ఫారంను నింపాలి. చేర్చాల్సిన వారి ఆధార్ కార్డు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించడం కూడా అవసరం అండి. కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. అర్హులు ఎప్పుడైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొందండి. అంటే మీకు కార్డు రాకపోయినా కూడా మళ్ళీ మీరు అంటే సరిగ్గా పత్రాలు ఇవ్వకుండా ఉండొచ్చు, కాబట్టి ఆ పత్రాలని సరిచూసుకొని, లేదా పేర్లు ఏమైనా తప్పు ఉండొచ్చు ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, అవి అంతా కరెక్ట్ చేసుకొని మరీ ఒకసారి మీరు అప్లై చేసుకున్నట్టయితే కంపల్సరీ రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మీకు రేషన్ కార్డు మంజూరైందా లేదా అనే స్థితిని తెలుసుకోవడానికి, స్టేటస్ని తెలుసుకోవడానికి మీరు భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ epds.telangana.gov.in కింద ఈ లింక్ని నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి మీ రేషన్ కార్డు మంజూరైందా లేదా అనే స్టేటస్ అయితే తెలుసుకోవాలి. అక్కడ మీరు ఆధార్ కార్డు నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్కి OTP వస్తుంది. ఆ OTP వచ్చిన దాన్ని ఎంట్రీ చేస్తే ఆ స్టేటస్ అయితే మీకు తెలుస్తుందండి. కాబట్టి రేషన్ కార్డు రాని వాళ్ళు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. మీరు ముందు సమర్పించిన ఫారంలో ఏదైనా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు, కాబట్టి మీకు రేషన్ కార్డు మంజూరు కాకుండా ఉంటుంది. కాబట్టి ఈసారి ఆ తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ ఒకసారి మీ సేవలో మీరు అప్లై చేసుకుంటే మీకు కంపల్సరీ రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది అనేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.